నమో భగవతే రుద్రాయ. 7 శుక్రవారాలు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా ధన ప్రవాహం అనేటటువంటిది మనకి కలుగుతుంది. అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో అమ్మవారికి పటము ముందు చక్కగా ఆవునేతి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తరువాత మీరు ఒక రాగి చెంబును కానీ లేదా ఒక రాగి గ్లాసును కానీ తీసుకుని దానిలో నిండా నీళ్లు వేసి దానిలో కొంచెం పసుపు వేసి దానిలోనే కొద్దిగా మారేడు దళాలను అలాగే తులసి పత్రిని కూడా వేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక నాణ్యాన్ని అందులో వేయాలి. అది రూపాయి నాణ్యం కానీ లేదా 2 రూపాయల నాణ్యం కానీ లేదా 5 రూపాయల నాణ్యం కానీ లేదా 10 రూపాయల నాణ్యాన్ని కానీ ఆ రాగి చెంబులో వేసిన తరువాత అమ్మవారికి ధూపము దీపము నైవేద్యము కూడా సమర్పించాలి. అలాగే మీరు తయారు చేసినటువంటి ఈ రాగి చెంబులో ఉన్నటువంటి ద్రవ్యాలకి కూడా ధూపము దీపము నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ శుక్రవారం నాడు అలా విడిచిపెట్టేసి మరుసటి రోజు శనివారం ఉదయాన్నే ఈ నీటినంతా కూడా ఎక్కడైనా చెట్టు దగ్గర వేసేసి అందులో ఉన్నటువంటి నాణాన్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి. అలా మీరు 7 శుక్రవారాలు ఈ పరిహారం ఆచరించిన తరువాత 8వ శుక్రవారం నాడు ఈ 7 నాణెములను కూడా తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరికైనా సరే ఈ యొక్క 7 నాణెములను కూడా తాంబూలముగా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ధన ప్రవాహం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఈ యొక్క నాణెములు 7 వారములు కూడా మీ యొక్క పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ దాచుకోవడం ద్వారా మీకు ధన ప్రవాహము పెరగడము, ఏదో ఒక రూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ధనమంతా కూడా మీ దగ్గరికి రావడము కూడా జరుగుతుంది. అయితే అమ్మవారికి మీరు శుక్రవారం నాడు సాయంత్రం పూజ చేస్తున్నటువంటి సమయంలో ఒక మంత్రాన్ని 11 సార్లు మీరు చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని 11 మార్లు చెప్పుకున్న తరువాత మీరు ఈ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ధన సంపాదన అంతా కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.